ఈ రోజు మనం దీనికి ఎగ్జాస్ట్ అయితే ఫిట్ చేయడానికి వెళ్తున్నాం. ఈ బండి చూస్తే మీకు అర్థమైపోవచ్చు, ట్రయంఫ్ డేటోనా 675. ఈ రోజు మనం ఈ డేటోనా 675కి ఎగ్జాస్ట్ అయితే ఫిట్ చేయబోతున్నాం. బ్లాగ్ చాలా క్రేజీ ఉండబోతుంది. దీనిలో ఎగ్జాస్ట్ ఇప్పుడు దాకా ఎట్లా సౌండ్ చేస్తుంది అన్నది నేనైతే ఇప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలేదు. ఇంకోటి ఈ బండిలో స్పెషల్ ఏంటంటే విజిల్ సౌండ్ అయితే వస్తుంది అనమాట. అండ్ దీనికి ఇప్పుడు చూసుకుంటే మనకి స్టాక్ ఎగ్జాస్ట్ అయితే ఉందన్నమాట. దీనికి మనం ఆఫ్టర్ మార్కెట్ చెప్పను ఇవే తగ్గించుకుంటే మంచిది. ఏంటిది అన్నది నేను చెప్పను, అది వేస్తాం అనమాట. సో ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. Hey guys, welcome back to my channel. This is ADL Super Bike. ఈ రోజు మనం దీనికి ఎగ్జాస్ట్ అయితే ఫిట్ చేయడానికి వెళ్తున్నాం. ఈ బండి చూస్తే మీకు అర్థమైపోవచ్చు, ట్రయంఫ్ డేటోనా 675R కాదు ఇది. దీనిలో యాక్చువల్గా 2 వేరియంట్స్ ఉంటాయి, 675 ఒకటి, 675R ఒకటి. ఇంకోటి ఏంటంటే ఇది డికాట్ ఉంది కదా, ఈ డికాట్ వచ్చేసి మనకి వాల్వోట్రానిక్ ఫిట్ చేసింది. లైట్ గా నేను లాంగ్ గిల్ వచ్చా కదా, ఇది పెట్టిన తర్వాత చిన్న చిన్న హోల్స్ వచ్చినాయి అనమాట. ఎయిర్ లీక్ అవుతుంది. ఆ ఎయిర్ లీకేజం కోసం డికాట్ అయితే తీసుకెళ్తున్నా. మన Z900 కి ఫుల్ సిస్టమ్ అయితే పెట్టేసింది ఇప్పుడు. సో డికాట్ సెట్ అయిపోయిన తర్వాత Z9 కి డికాట్ అయితే పెట్టేస్తాం. ఇప్పుడు మనం ఈ డేటోనాకి వేయబోయే ఎగ్జాస్ట్ అయితే ఇదే. ప్రజెంట్ చూస్తుంది దీనికి స్టాక్ ఎగ్జాస్ట్ ఉంది. ఆ స్టాక్ ఎగ్జాస్ట్ తీసి దీన్ని వేయాలి. యాక్చువల్గా ఈ డీకాట్ పైప్స్, స్లిప్ ఆన్ పైప్స్ అన్ని బయట మార్కెట్లో దొరికేస్తాయి, కానీ ఈ బండికి ప్రెసెంట్ అవైలబుల్ లేవు. సో మనం కూడా అది జుగాడ్ చేయబోతున్నాం అనమాట. ఫస్ట్ అయితే ఈ ఎగ్జాస్ట్ స్లిప్ ఆన్ పైప్ తీసేస్తే దాని సైజ్ ఏంటో మనకు తెలుస్తుంది. ఆ సైజ్ తెలిస్తే ఆ సైజుని బట్టి మనం పైప్ అయితే తీసుకురావాలి. చాలా కాంప్లికేటెడ్ దీనికి తీయాలంటే. నేను తీసేసిన తర్వాత పైప్ సైజుని చూసుకొని పైప్ తీసుకొచ్చిన తర్వాత దీన్ని అయితే ఫిట్టింగ్ చేసేద్దాం. స్లిప్ ఆన్ అయితే స్టాక్ స్లిప్ ఆన్ అయితే మనం తీస్తాం. ఇప్పుడు ఈ ఆఫ్టర్ మార్కెట్ అయితే అక్కడ పెట్టి చూస్తాం. ఇది ఇక్కడ కూడా మనం సెట్ చేసేయచ్చు. ఒకసారి సెట్ చేసి స్పాచెస్ అయితే పిలిపిస్తాను. ప్రజెంట్ దీనికి స్లిప్ ఆన్ ఎగ్జాస్ట్ అయితే తీసేసాము. స్లిప్ ఆన్ మొత్తం తీసేసాం అనమాట. దీనికి మఫ్లర్ కూడా ఏం పెట్టలేదు. ఇప్పుడు మనం పెట్టకుండా ఒకసారి సౌండ్ ఎట్లా వస్తుందో చెక్ చేద్దాము. ఇప్పుడు టాస్క్ ఏంటంటే ఇది మనకి ఇక్కడ కూడా ఫిట్ అవ్వట్లేదు. చూడండి, ఇది పెద్దదైపోయింది. మనకి ఎగ్జాస్ట్ హోల్ ఏదైతే ఉందో ఇది పెద్దదైపోయింది, అది చిన్నదైపోయింది. ఇప్పుడు దాని నుంచి మనం ఒక పైప్ లాగాలి. ఏదైతే స్టీల్ పైప్ ఉంటుందో ఆ స్టీల్ పైప్ ని ఇట్లా కర్వ్ గా తీసుకొచ్చి ఎగ్జాస్ట్ అనేది ఇక్కడ ఫిట్ అవుతుంది. సో మనకి ఇంత సైజ్ పైప్ ఎక్స్ట్రా కావాలి. లైక్ ఇట్లా వస్తుంది, ఇలా స్ట్రైట్ ఇలా పైప్ వచ్చేస్తుంది. సో ఆ పైప్ ని మనం ఇప్పుడు కొనుక్కురావాలి. అది ఎక్కడ దొరుకుతుంది అన్నది మనకి ఐడియా అయితే లేదు, సర్చ్ చేయాలి. ఇప్పుడు టైం అయితే కరెక్ట్ గా 5 అయింది. మధ్యాహ్నం నుంచి ఇదే పనిలో ఉన్నాము. సో ఫస్ట్ అయితే వెళ్ళిపోయి ఐరన్ పైప్ పని అయితే చూసేద్దాం. నాకు స్టెయిన్లెస్ స్టీల్ వేద్దామని ఉంది. స్టెయిన్లెస్ స్టీల్ పైప్ దొరికితే ఈ సైజ్ దొరికితే చాలు. దీనికి మనం ఎగ్జాస్ట్ అయితే ఫిట్ చేసేయచ్చు. సో ఇప్పుడు వెళ్ళిపోయి దీనికి సరిపోయే పైప్ అయితే తెచ్చేద్దాము. వెంటనే దీనికి ఎగ్జాస్ట్ ఫిట్ చేసేసి దీని సౌండ్ అయితే వినేద్దాం. థ్యాంక్స్ రా. పైప్ కొనుక్కొచ్చుకుందాం. ఫస్ట్ పైప్ కొనుక్కొచ్చుకుంటే మనకి ఎగ్జాస్ట్ అనేది ఫిట్ అయిపోతుంది. సో హెల్మెట్ యూస్ చేయండి ఎక్కడికి వెళ్ళినా, జాగ్రత్త. NS200 వేయడానికి అయితే ట్రై చేస్తున్నాం, కానీ దీన్ని కట్ చేసుకొని వెల్డింగ్ అయితే చేసుకోవాలి. పైప్ అయితే ఇదే మనకు కావాల్సింది. ఇప్పటికే టైం 6:30 అయిపోయింది. మనకి పైప్ అయితే దొరికేసింది. ఇది వచ్చేసి ముందు ఆల్రెడీ కస్టమ్ చేసింది అనమాట. బయట మనం NS200 పైప్ చూసాము, అది వచ్చేసి 1800 దాకా కాస్ట్ అయితే అవుతుంది. బట్ కానీ అంత పెట్టడం వర్త్ కాదు, ఎందుకంటే మళ్ళీ మనం దాన్ని కట్ చేసేసి జుగాడులు చేసుకోవాలి. ఒకవేళ కానీ మనం అనుకున్న పని వర్కౌట్ అవ్వలేదంటే బిస్కెట్ అయిపోతుంది మొత్తం. సో మనకి ఈ మహీంద్రా మోజోది దొరికింది అనమాట. ఇది ఆల్రెడీ కస్టమ్ జుగాడులు చేశారు. ఇక్కడ అంతా రస్ట్ అంతా కనిపించేస్తుంది కదా. సో దీన్ని మనం ఇప్పుడు మన బండికి జుగాడ్ అయితే చేయాలి. నైట్ అయిపోయింది కాబట్టి ఈ టైంలో వెల్డింగ్ చేయించడం ప్రిఫరబుల్ కాదు, ఎందుకంటే అటు ఇటు తేడా అయినా కానీ లీక్స్ వచ్చేస్తాయి. లీక్స్ వచ్చిందంటే మళ్ళీ మొత్తం తీసి ఫస్ట్ నుంచి చేసుకుంటా రావాలి. ఇప్పుడు కాకుండా ఈ ఫస్ట్ మెజర్మెంట్ ఇవంతా ప్లాన్ చేసుకొని రేపు పొద్దున్నే వచ్చి ఈ వర్క్ అయితే కంప్లీట్ చేసేద్దాం మనం. ప్రజెంట్ ఇప్పుడు దీనిలో అసలు ఏ ఎగ్జాస్ట్ లేదు, స్లిప్ ఆన్ లేదు, మనకి స్టాక్ ఎగ్జాస్ట్ లేదు, ఏం లేదు. సౌండ్ అయితే క్రేజీ వస్తుంది. జస్ట్ ఎగ్జాస్ట్ అనేది పెడితే స్మూత్నెస్ అనేది చేంజ్ అవుతుంది అనమాట.
ఈ రోజు నేను అనుకున్న పని అసలు ఏమి కంప్లీట్ అవ్వలేదు. మన డేటోనాకి ఎగ్జాస్ట్ కూడా నేను పెట్టలేకపోయాను, ఎందుకంటే ఆ స్టీల్ పైప్ దొరకడమే చాలా టైం పట్టేసింది. నేను ఎప్పుడో 2కి స్టార్ట్ చేసే ఆ వీడియో, కానీ 2కి స్టార్ట్ చేసిన వాడిని డార్క్ అయిపోయింది. ఇంకా వెల్డింగ్ వాళ్ళు చూసుకుంటే వెల్డింగ్ వాళ్ళు వెల్డింగ్ చేయనని చెప్పేసి అన్నారు. లాస్ట్ కి మనకి పైప్ దొరికింది, బట్ కానీ అప్పటికి వెల్డింగ్ పని అవ్వదు కాబట్టి ఇంకా మనం ఏం చేయలేము. అక్కడ నుంచి వచ్చేసాము. రేపొద్దున మళ్ళీ ఇది కంప్లీట్ చేస్తాం. మనం ఇప్పుడు డైలీ బ్లాగ్ చేస్తున్నాం కాబట్టి ఈ రోజు వీడియో ఈ రోజు కంప్లీట్ చేస్తేనే బాగుంటది అని చెప్పేసి నేను ఇప్పుడు కంప్లీట్ చేయడానికి అయితే వచ్చేసాను. నేను ఎప్పుడో వచ్చేసా ఇంటికి, 8:30 ఆ టైంకి నేను ఇంటికి వచ్చేసా. ఇప్పుడు టైం చూసుకోండి, 2:22 అయింది. మిడ్ నైట్ 2:22కి నేను వీడియో ఎండ్ చేస్తున్నా, ఎందుకంటే డైలీ సిరీస్ అన్నప్పుడు ఈ రోజు వీడియో ఈ రోజు ఎండ్ అయిపోవాలి, అట్లా పెండింగ్ పడకూడదు అని చెప్పేసి నేను కంటిన్యూ చేస్తున్నాను అనమాట. సో ఇంకా మన డామినర్ విషయానికి వచ్చేస్తే టాప్ ర్యాక్ ఒకటి వచ్చేసింది నాకు ఈ రోజు. ఇంకా ఇక్కడ పిలియన్ కి ఫుట్రెస్ సపోర్టర్ ఒకటి వచ్చింది. అది నేను పిలియన్ ఎవరిని తీసుకెళ్ళాను కాబట్టి రైడ్ లో నాకు పెద్ద అవసరం లేదు. ఇంకా మెయిన్ దీనికి క్రాష్ గార్డ్ ఒకటి, వైజర్ ఒకటి, ఇక్కడ నకిల్ గార్డ్స్, హ్యాండిల్ క్రాష్ గార్డ్స్ ఏమంటారో అది పేరు మర్చిపోయాను నేను, అవి ఒకటి. ఇంకా దీనికి ఫోక్స్ అది ఫోర్క్ ఒకటి బెండ్ ఉందన్నమాట, ఈ బెండ్ ఒకటి చేయించుకోవాలి. నేను లాస్ట్ వీడియోలో ఆయిల్ లీక్ అవుతుందని చెప్పేసి చెప్పాను, అది ఎక్కడ అన్నది ఎవరికి అర్థం కాలేదు. సో ఇక్కడ చూడండి ఆయిల్ అనేది ఎట్లా లీక్ అయిపోతుందో. ఇక్కడ మనం ఆయిల్ సీల్ ఒకటి వేసుకోవాలి. ఆయిల్ సీల్ ఒకటి వేసి దీనికి చాలా ఇప్పుడు ప్రాసెస్ ఉందన్నమాట. ఇంకోటి క్లచ్ లో కూడా ప్రాబ్లం ఉంది, గేర్స్ పడ్డం ఇవన్నీ కొంచెం కాంప్లికేటెడ్ గా ఉన్నాయి. గేర్ లివర్ కూడా మారుద్దాం అని చెప్పేసి అనుకుంటున్నా, పెద్ద ఖర్చే వస్తుంది దీనికి. ఇంకా ఇవన్నీ ఒక పక్కన పెడితే దీని టైర్స్ కూడా చేంజ్ చేయాలి. టైర్స్ కూడా ఆల్మోస్ట్ పక్కైపోయినాయి అనమాట. ఫ్రంట్ అసలు దీని టైరే కాదు, అది దేని టైరో. ఫ్రంట్ టైర్ మార్చాలి, వెనకల టైర్ కూడా మార్చాలి. సో దీని సిరీస్ మొత్తం నాకు డేటోనా పని అయిపోయిన వెంటనే నేను ఈ డామినర్ సిరీస్ అయితే స్టార్ట్ చేస్తాను. ఈ డామినర్ కి మనకు కావాల్సిన పార్ట్స్ అన్ని ఫస్ట్ నా దగ్గరికి వచ్చేసినాయి అనుకోండి, నాకు స్టార్ట్ చేయడం పెద్ద మ్యాటర్ ఏం అవ్వదు. సో ఫస్ట్ పార్ట్స్ కోసమే నేను చాలా వెయిట్ చేస్తున్నాను అనమాట. ఈ డేటోనా పెద్ద తలనొప్పి తెచ్చేస్తుంది నాకు. సౌండ్ అయితే క్రేజీ ఉంది. టాక్ కి మనం వేసే ఇప్పుడు డీక్యాట్ కి చాలా చాలా డిఫరెన్స్ ఉంది. సౌండ్ అయితే క్రేజీ ఉండబోతుంది అనమాట. సో వన్స్ రేపొద్దున ఫిట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వీడియోలో నేను దాన్ని ఎట్లా ఉందన్నది నేను చూపిస్తాను. సో ఈ వీడియో అయితే ఇక్కడతో ఎండ్ చేస్తున్నా. దట్స్ ఇట్ ఫర్ guys. Hope you guys enjoy this talk. If you guys enjoyed, you guys know what to do. Hit the like, share and subscribe to my channel. This is AD on Superbike signing out.